రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోడెల పంపిణీలో వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయని విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాంబాబు అనే వ్యక్తి 49 కోడెలు అప్పగించారు. వాటిని విక్రయించినట్లు రాంబాబు పోలీసులకు వెల్లడించారు. దీంతో వరంగల్ జిల్లా గీసుకొండ పిఎస్లో రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశువుల వ్యాపారికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమణ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. రమణ, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, అంటే వేములవాడలో కోడెల వివాదము ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు కూడా ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి ఒక్కడికే 49 కోడెలను కట్టబెట్టడం అనేది వివాదాస్పదంగా మారింది. దీన్ని బజరంగ దళ్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వెలుగులోకి తీసుకొచ్చాయి. ఈ రోజు ఇప్పుడు ఈవో ఆఫీస్ ముందు వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేపట్టారు. వీరితో పాటుగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇక్కడ ధర్నాకు దిగాయి. మొత్తంగా గీసుకొండ రాంబాబు పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా దీనికి బాధ్యులైన వారి పైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వీళ్ళు వినిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులకు ఈ కోడెలను కటేలాకు తరలించడము, అవి ఆ పౌష్టికాహారం లేక చనిపోతుండడంతో తిప్పాపూర్ శివార్లలో వాటిని పాతి పెడుతుండడము, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఒక నామినల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా టెండర్లతోని రైతులకు ఈ కోడెలను అప్పగించే ఒక ప్రక్రియకు ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత కేవలం రైతులకు 1-2 కోడలు మాత్రం ఇస్తూ మిగిలిన మంత్రులు వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ విధంగా కోడలను కట్టబెట్టడం ఏంటని చెప్పేసి వీళ్ళు ఇప్పుడంతా కూడా కొంత డిమాండ్ అయితే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ రమణ.